మీ వద్దకు వస్తాను మరి ఇంకొకసారి. ఇప్పుడు ప్రస్తుతం మన దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మన సుధాకర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక కూటమి ఏదైతే ఉన్నదో కూటమిగా ఏర్పాటైతే మాత్రం ఖచ్చితంగా 43% ఓట్స్ వచ్చాయి. అదే కాంగ్రెస్కు 6% ఓట్స్ వచ్చాయి. వారికి సంబంధించిన 48% ఓట్స్ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ నాయకునిగా మీరేమంటారు? దీన్ని ఏకభిస్తారా, స్పందిస్తారు? ఇలాగా ఒక్క సీటు కూడా రాలేదండి. ఐరన్ లేడీగా పేరుగాంచిన షీలా దీక్షిత్ తర్వాత ఎంత దారుణంగా కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో పడిపోయిందంటే ఈ రోజు కూడా దాన్ని నిరూపించి ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందంటే దానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఒకటి, మనకు మీరు అన్నది కరెక్టే. లాస్ట్ ఎలక్షన్స్ లో 4.8% వస్తే ఈసారి 6+ ఉన్నట్టుంది. అది ఇంప్రూవ్మెంటే కానీ అది సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ కాదు. గతంలో ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఈ రకంగా పడిపోవడం అనేది, అప్పట్లో మీ జ్ఞాపకం ఉంటే MP1 MP2 హయాంలో కేంద్రంలో మీ అధికారంలో సందర్భంలో అక్కడ ఉన్న షీలా దీక్షిత్ గవర్నమెంట్ అవన్నీ కూడా రకరకాల కుంభకోణాలు ఇరుక్కుపోవడం, డైరెక్ట్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి కొన్ని కేసులు విచారణ చేయడం, అవినీతి ఆరోపణలు చాలా తీవ్రంగా అప్పట్లో ఉండేవి. సో ఆ కారణం చేత ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు ఏదైతే అవినీతి రహిత సమాజం కోసం ఉద్యమం నిర్మించారో ఆ ఉద్యమం ఒక్కసారి ఢిల్లీలో అట్రాక్ట్ చేసింది, పీపుల్ని చాలా అట్రాక్ట్ చేసింది. ఆయన ఫస్ట్ టైం బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తాడు. ఇంతకుముందు మిత్రుడు సుధాకర్ గారు అన్నట్టుగా డెఫినెట్లీ దే డన్ వెరీ గుడ్ రిఫార్మ్స్. అది ఎలక్ట్రిసిటీలో రాయితీలు ఇవ్వటం, లేకపోతే వాటర్ కన్జంప్షన్లో రాయితీలు ఇవ్వటం, లేదా మొహల్లా క్లినిక్స్ స్టార్ట్ చేయటం, స్కూల్స్ కూడా. నేను కూడా వెళ్ళాను యాక్చువల్లీ ఆ స్కూల్స్ అండ్ మొహల్లా క్లినిక్స్ విజిట్ చేశాను పర్సనల్గా. ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో కొద్దిగా కరప్షన్కు దూరంగా ఉంటే పరిపాలించిన విధానం అనేది ఖచ్చితంగా చాలా దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చింది దానికి. కానీ మాకేమో అది రికవర్ కావడానికి ఆ సమయం దొరకలేదు. ఆ గ్యాప్లో ఈయన వచ్చేసాడు. ఆ గ్యాప్ ఉండింది. అది బీజేపీకి ఈరోజు అవకాశం రావడానికి అది స్వయంకృతాపరాధం, ఆఫ్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన అంటున్నాడు ఒంటెద్దు పోకడా కాంగ్రెస్ అని, కానీ నిజానికి కేజ్రీవాల్దే ఒంటెద్దు పోకడా అని మేము అంటాం. సరే, అది వాళ్ళదా మాదా ఏదేమైనా కూటమితో వచ్చేటువంటి ఫలితం మీద రాకుండా అపోజిషన్కి ఫలితం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఫారూక్ అబ్దుల్లా ఈరోజు ఉమర్ అబ్దుల్లా అనుకుంటే కామెంట్ చేశాడు కదా, ఆ కామెంట్ మనం అనుకుంటే ఇంత ఇట్లే కాదు ఇంకా ముందు ఇట్లాంటి తెలిసి వస్తాయని 100% కరెక్ట్. సో ఇండియా కూటమిలోని సభ్యులు ఒకసారి ఆలోచించుకోవాలి. దిలీప్ గారు, ఒక్కసారి నేను ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా, ఒక విషయం మీతో అడగాల్సుకున్నా సార్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి దిలీప్ కుమార్ గారు ఒకే విషయం మీతో అడుగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తూ ఏం చేశారంటే, థ్యాంక్స్ కేజ్రీవాల్, ముంగటుండి బీజేపీని గెలిపించినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. అంటే ఎంత వెటగారంగా, ఎంత సెటైర్ ఇచ్చారంటే దీని మీద మీరేమంటారండి? అంటారంటే ఎవరి మీద సెటైర్లు ఇసుకుంటే ఉంది. ఈ రోజు మన చేతిలో హర్యానాలో కూడా జరిగింది సార్. ఒక విషయం మాత్రం మనం దాన్ని మీరు కూడా అంగీకరించక తప్పదు సార్. ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఎన్నికల సమయంలో, ఢిల్లీ ఎన్నికల సమయంలో వేరుపడడం మాత్రం కాదు కదా, తప్పు కదా. దానికి సంబంధించి మీరందరూ ఒకసారిగా ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడితే బాగుంటుండే కదా అని ఒక అభిప్రాయం కూడా ఉంది సార్. డెలిబరేషన్స్ కానీ ఏకాభిప్రాయం కానీ సీట్ల దగ్గరికి వచ్చేవరకన్నా అంత ఈజీ కాదు. అది పెద్ద ముడి పీఠముడి పడేది అప్పుడే. సో అది అంత ఈజీగా పరిష్కారం కాదు. కానీ ఒక బ్రాడర్ ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టుకొని యునైటెడ్గా ఉంటే, మనకు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మనం చూసాక టీడీపీ జనసేన కలిసి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చాయో, అదే ఇద్దరుగా పోటీ చేసి ఉంటే అది వచ్చి ఉండేది కదా, రిజల్ట్ వచ్చి ఉండేది. సో అందువల్ల డెఫినెట్లీ కూటమి యొక్క ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. దానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దాంట్లో పొరపాటు వాళ్ళు చేస్తారా మేము చేస్తారా ఏది జరిగినా అది పొరపాటే, ఖచ్చితంగా పొరపాటే. దానివల్ల ఇప్పటికైనా లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను కదా. ఇదొకటి. తర్వాత ఈ మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ యొక్క ఇంపాక్ట్ కూడా అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ టర్మ్ లో బాగా పడ్డది. బాగా అంటే బాగా, మామూలుగా కాదు. ఆయన యొక్క ఆనెస్ట్ పర్సన్, మరి ఎట్లా ఇందులో ఇరుక్కున్నాడు అనేది మనకు తెలియదు. కానీ ఆయన ఒక మొత్తం ఆయన అరెస్ట్ కావడం, అంతకుముందు సిసోడియా 1.5 years బెయిల్ కూడా రాకుండా జైలు ఉండటం, ఇది అనేది తీవ్రంగా ప్రభావితం చేశాయి పబ్లిక్ ఒపీనియన్ని. ఆనెస్ట్ అని ప్రజలు వాళ్ళని విశ్వసించిన దగ్గర నుంచి అనుమానపడేటువంటి పరిస్థితి వచ్చింది. అనుమానానికి తో పాటు బీజేపీ ఫ్రీ బీస్, ఆయన అన్నట్టు 100 కారణాల్లో ఇంకో కారణం ఫ్రీ బీస్. దేశవ్యాప్తంగా ఫ్రీ బీస్ ఇవ్వం, దానికి విధానానికి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది, హర్యానాలో అట్లే ఇచ్చింది, ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లే, కర్ణాటకలో ఫెయిల్ అయ్యారని చెప్పుకున్న బీజేపీ అసలు మా అందరికంటే ఎక్కువ ఫ్రీ బీస్ అనౌన్స్ చేసింది అక్కడ. ఎందుకంటే ఢిల్లీ మీరు అన్నట్టు ప్రతిష్టాత్మకమైనటువంటి పాయింట్ అది. అక్కడ సుదీర్ఘకాలం 23 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. ఆ పీఠాన్ని ఏ విధమైన కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఫ్రీ బీస్ అనౌన్స్ చేశారు.
దాని ఇంపాక్ట్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంది పబ్లిక్ మీద. మనం సహజంగా చూస్తాం కదా ఎలక్షన్స్ అప్పుడు ఇవన్నీ వాగ్దానాలు ఇవ్వడానికి ప్రజలను ఆకట్టుకునేది కారణం. సో ఇంతకుముందు మిత్రుడు మాట కూడా అన్నాడు, ఆ మిత్రుడు అసలు పైసలు కూడా పంచారని. పాసిబుల్, అది ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే నేను ఏమంటానంటే, ఈ బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు. ముస్లింలు కానీ మన దేశంలో అందరూ బతకాలా, ఎస్సీలు ఎస్టీలు ఫ్లరిష్ కావాలా, వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన కూటమిలాగా ఏర్పడితే తప్ప ఇప్పుడు ఇంకా 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 వేళ్ళను కోరిపోతున్న బీజేపీని నిర్వహించడం సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి పడేశారు అన్ని. అది కరప్షన్ కావచ్చు, మరొకటి కావచ్చు. నేననడం ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, అసలు మూడోసారి అధికారం కనుక మోడీకి వస్తే డిక్టేటర్ అయిపోతాడు అన్నాడు, హిట్లర్ అయిపోతాడు అన్నాడు. మరి రేపో మాపో ఇంకా నయం అబ్జల్యూట్ 2/3 మెజారిటీ రాలేదు, కానీ ఆ క్యారెక్టర్స్ అని వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించాలంటే కూటమి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైట్ సార్. దిలీప్ గారు మరొకసారి మీ